హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో హైదరాబాద్ ఫేమస్ అయిన క్యాప్సికమ్ సాలన్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఏమేం కావాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా క్యాప్సికమ్ని తరుక్కోవాలి. ఇది పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలు తరిగాను. చిన్న చిన్న ఉంటే స్టఫ్ చేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికోసం మెయిన్గా కావాల్సింది నువ్వుల పొడి, పల్లీల పొడి. ఇవి రెండు కూడా వేరువేరుగా వేయించుకుని ఆరిన తర్వాత పొడి కొట్టుకోవాలి. నా దగ్గర రెడీగా ఉన్నాయి, అది పెట్టాను. అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా, నేను ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించాను. దానితో పాటుగా గసగసాలు, కొంచెం జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, ఎలాచీ కూడా వేయించాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లి చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా వేయించిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. వేడిగా చేస్తే ఇందులోంచి నూనె వచ్చి ముద్ద అయిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు తప్పించి మిగిలినవన్నీ కూడా కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందు కొబ్బరి ముక్కల్ని పొడిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పల్లీల పొడి, నువ్వుల పొడి వేసి రుబ్బుకోవాలి. నా దగ్గర పొడులు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నాను. లేదా వేయించిన పల్లీలు, నువ్వులు ఉంటే అన్నీ కలిపి ఒకసారి పొడిలాగా చేసుకోవచ్చు. ఇలాగ తగినన్ని నీళ్లు, అలాగే కొంచెం రుచికి సరిపడా చింతపండు నీళ్ళు కూడా వేయాలి. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను. లేదా చింతపండు పిక్కైనా వేయచ్చు, నానబెట్టి నీళ్ళైనా పోయచ్చు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి వీలు వాళ్ళది. ఇలాగ వీడియోలో చూపించేట్టుగా మెత్తగా కొంచెం పలచగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో కూరకు సరిపడా కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలిపి కూరకి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గించడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఈ సాలను హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇదే పద్ధతిలో బజ్జీ మిరపకాయలతో కూడా చేస్తారు. ప్రతి హోటల్లోనూ బిర్యానీతో పాటు ఇది ఇస్తూ ఉంటారు. ఒక 5 నిమిషాలాక మూత తీసి చూస్తే చక్కగా నీరు ఊరి ముక్కలు కొంచెం మెత్తబడి ఉంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో, నీరు ఊరింది, ముక్కలు కూడా మెత్తబడ్డాయి. ఇలాగే మరో 2-3 నిమిషాలు నీరు ఎగిరే వరకు కలుపుతూ వేయించాలి. కొంచెం వేగింది అనుకున్నాక మనం తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ముక్క కొంచెం రంగు మారి మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా కారము, 1 చెంచాడు ధనియాల పొడి వేయాలి. కారము, ధనియాల పొడి వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించాలి. ఇలా కలపకుండా మూత పెట్టి మగ్గించడం వల్ల పచ్చి వాసన పోతుంది కారానికి, ధనియాల పొడికి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు కలపాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఇలా కలుపుతూ కొంచెం ముక్క మెత్తబడిన తర్వాత, అంటే 50% ముక్క మెత్తబడిన తర్వాత చెక్ చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న ముద్దంతా వేయాలి. ఈ ముద్ద వేసిన తర్వాత ఆ మిక్సీ జార్లోని కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా పోయాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి పైకి కిందికి అంతా కలిసేలాగా కలపాలి. ఇప్పటికీ గ్రేవీ కొంచెం చిక్కబడి ఉంటుంది. ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసి, అంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోసి కలుపుతూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ముక్క పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇది సాలన్ కాబట్టి కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. కాదు చిక్కగా ఉండాలి కూర అనుకుంటే నీళ్ళు తగ్గించి పోసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేశాను. ఇలా మసాలా వేసిన తర్వాత ఒకసారి కలపాలి. వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉడికింది అనుకుంటే స్టవ్ కట్టేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసామంటే ఆ మసాలా ఫ్లేవర్ కూరకి బాగా పడుతుంది. 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ సాలన్ రెడీ.